వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను తవ్వుకున్న గోతులో తానే పడబోతున్నారా? యథావిధిగా ఎక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలైందో అక్కడికే వెళ్ళబోతున్నారా? శ్రీకృష్ణ జన్మస్థలానికి ఆయనకి రమ్మని ఆహ్వానం అందిందా? ఇది చాలామంది ఆలోచిస్తున్నటువంటిది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కావచ్చు తీవ్రమైనటువంటి చర్చ సాగుతుంది. జూన్ 10న జగన్ అరెస్ట్, సన్నిహితులతో విజయసాయిరెడ్డి, ఇటీవలే తిరుపతికి వెళ్ళిన మాజీ ఎంపీ ఆ తర్వాతే జగన్ అరెస్టుపై మాట్లాడినట్టు టాక్. మద్యం కుంభకోణంలో సిట్ దూకుడు, 2 రోజుల పాటు నిందితుల కస్టడీకి కోర్టు ఓకే, నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా నెక్స్ట్ స్టెప్, తర్వాతి టార్గెట్ జగనేనని జోరుగా ప్రచారం. మనందరికీ తెలుసు మద్యం కుంభకోణం నిజంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఎక్కడో ఒక చోట మద్యం దాంట్లో వేరే పార్టికల్స్ అయ్యో దొరికినాయి, ఇదేనా కాలితే అదే నాణ్యతమైనటువంటి మద్యం అని అంటే గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యం గురించి బాగా ఇష్టం వచ్చినట్టు చేసేసి ఎంతోమంది జీవితాలని, ఎంతోమంది ఆడవాళ్ళ పుస్తుల్ని తెంపేసి జంగారెడ్డిగూడెం లాంటి ఏరియాస్లో, ఇలాంటి ఏరియాల్లో కల్తీ మద్యంతో వాళ్ళ జీవితాలని రోడ్డు మీద లాగేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ట్వీట్లు చేయడం అనేది ఎంతవరకు కరెక్టో ఆయనకే తెలియట్లా. ఇకపోతే అలాంటి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను కదా, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే భారతదేశంలోనే ఇదొక భారీ స్కామ్ కింద బయటపడవచ్చు. దానికి సంబంధించి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి అప్రూవర్గా మారిపోవటం అనేది కూడా చూస్తున్నాం. ముఖ్యంగా కీలకమైనటువంటి వ్యక్తి కసిరెడ్డి అయితే, రెండో వ్యక్తి విజయసాయిరెడ్డి. వీళ్ళిద్దరూ కూడా ఇదంతా కూడా అంటే కర్త కర్మ క్రియ అంతా కూడా అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఆయనదే, ఎగ్జిక్యూట్ చేసిందంత మాత్రమే మేము, దీన్ని తిరిగి డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాయి తప్ప మాకేమీ రాలేదు అని వాళ్ళు బయటకు వచ్చేసి చెప్పినట్టుగానే కనిపిస్తుంది. విజయసాయిరెడ్డి గారు అయితే ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసే మాట్లాడడం, వెంటనే ఈయనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కుంభకోణం మీద మొట్టమొదటిసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, ఇది కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చాలా సిట్ కావచ్చు, ఈ సిట్ అయితే చాలా ఫాస్ట్గానే ఎంక్వైరీలు మొదలుపెట్టినా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అధికారులందరినీ కస్టడీకి తీసుకుని విచారణ చేయబడుతున్నారు. వీటిలో చాలా విషయాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపే చూడుతుంది. ఆయనే దీనికి అన్నీ అని చెప్పి చూపిస్తుంది ఆధారాలతో సహా. నేను గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పాను, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఎవరినన్నా అరెస్ట్ చేస్తే ఏదో పొద్దున్న అరెస్ట్ చేసి సాయంత్రం రిలీజ్ చేసేటువంటి పనులు పెట్టుకోవట్లా, పక్కా సాక్ష్యాధారాలతో సహా నీకు ఇంకొక 6 నెలలు పట్టినా సంవత్సరం పట్టినా వెయిట్ చేసి దానికి తాలూకా మొత్తం అన్నీ తీసుకుని అప్పుడే అరెస్ట్ చేస్తున్నారు, పగడ్బందీగా అరెస్ట్ చేస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఎన్ని కేసులు ఉన్నా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి అన్నీ ఎక్కడ తప్పించుకోకుండా, ఎక్కడ అవకాశం ఇవ్వకుండా చాలా బలంగా చేసేటువంటి కార్యక్రమాలు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతూ పద్దాకా వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ నేను ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి గారు తెలుసుగా, జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఆయన జైల్లో ఉంటే ఆయనతో పాటు A2గా ఆయన ఆర్థిక నేరాల్లో భాగం పంచుకున్నటువంటి వ్యక్తి ఆయనే. ఆయన ఆస్థాన చిత్రగుప్తుడు అంటారు, అంటే లెక్కలు రాసే వ్యక్తి. ఆయనే బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చిట్టా మొత్తం బయటికి ఇప్పేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో పాల్పోచట్లేదు. డెఫినెట్గా దాని మీద విజయసాయిరెడ్డి గారు కొంతమందితో, ఆయన సన్నిహితులతో జూన్ 10 తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చుండొచ్చు. ఈవెన్ కేంద్రం ప్రభుత్వంతో ఆయన కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ సిట్కి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా మొన్న ఏదో ఒక వీడియో కూడా పెట్టారు, టీడీపీతో ఆయన లాలూచీ పడ్డారు అని చెప్పి. లాలూచీ పట్టడం అయితే ఇంకొకటైనా చేసుకోవచ్చు. అంటే మీకు సంబంధించినటువంటి నిజాలు బయట పెడితే అది లాలూచీ ఎలా అవుతుంది? బయటకు వచ్చి తప్పుని తప్పు అని చెప్పినట్టు అవుతుంది. దాంట్లో ఆయన చేసినటువంటి పాపాలని కడుక్కున్నట్టు అవుతుంది. అదే విజయసాయిరెడ్డి గారు చేస్తున్నాడేమో, ఆయన దానికి సంబంధించి ఏమన్నా బయట పెట్టాడేమో. ఆయన ఎంత బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నాడంటే డెఫినెట్గా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని ఆయనకు తెలుసు కనుక. మరి ఈయన అరెస్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని కనుక నిజంగానే అరెస్ట్ చేస్తే ఆయన ఏమన్నా రాజకీయంగా పుంజుకునే అవకాశం ఉంటుందా? లేని అవకాశాన్ని
ఇప్పటికే అధాపాతాళానికి వెళ్ళిపోయినటువంటి జగన్ గారి చరిష్మాని, ఆయన పార్టీని, ఆయన నాయకుల్ని మళ్ళీ యాక్టివ్ చేసినట్టు అవుతుందా అనేది కూడా టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కొంచెం ఆలోచిస్తూ ఉండొచ్చు కూడా. ఎందుకంటే లేని సానుభూతిని మనం క్రియేట్ చేసి పని ఏమన్నా ఉంటే ఉండొచ్చు. కావాలి అలా అని చెప్పేసి వదిలేస్తే ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళని, ఇంత దారుణమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణాన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, దాని ద్వారా డబ్బులు సంపాదించుకుని వేల కోట్లు బెంగళూరులో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలేయాలన్నది కూడా క్వశ్చనే. ఎందుకంటే డెఫినెట్గా ఆయన వదిలేటువంటి ప్రసక్తి ఉండకూడదు. ఈవెన్ గతంలో సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నటువంటి కొన్ని వేల లక్షల కోట్లకు సంబంధించి ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఇంకొక 2 నెలలు జైల్లో ఉండుంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే 18 నెలలు జైలు శిక్ష అనుభవించినటువంటి ఏ వ్యక్తికి కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్స్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉండదు. దాన్ని ఎంత లాబియింగ్ చేసి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి లాయర్లని ఎంతోమందిని పెట్టుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఉంటారో ఆలోచించండి. ఈసారి కూడా నాకు తెలిసి అదే పరిస్థితి అవ్వచ్చు. ఇంకొక 2 నెలలు అది ఇది కలిపితే మరి శిక్ష పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫసక్ అంతే.